హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా 4 అంశాలని తెలియజేయబోతున్నాను. అది కూడాను వివాహ సంబంధమైన విషయాలు. ముఖ్యంగా ఒకటి ప్రేమ వివాహము. ఆ ప్రేమ వివాహం కూడాను ఒకే కులము వారితో వివాహం చేసుకోవడం కానీ ప్రేమించి, రెండవది ఏమిటంటే ప్రేమించి ఇతర మతాలు, ఇతర కులాలు, ఇతర భాషల వారితో వివాహం చేసుకోవడము. అలాగే ఒకరిని ఇష్టపడి లేసిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడము. మరొక అంశం ఏమిటంటే దగ్గర బంధువుల్లో అంటే ఏమిటి, మామ కూతుర్ని, అత్త కూతుర్ని, అత్త కొడుకుని, మామ కొడుకుల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడము. ఇలాంటి విషయాలకు కావలసినటువంటి జాతక అమరిక ఏమిటి అన్న అంశాలని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. దానితో పాటు కొంతమంది వివాహానికి మునిపే అబ్బాయి అమ్మాయితోనూ, అమ్మాయి అబ్బాయితోనూ లివింగ్ రిలేషన్ పెట్టుకుని ఒకరి ఒకరు సంతృప్తికరంగా సెక్షువల్ అటాచ్మెంట్తో జీవించి, వారు కాలేజీలో కావచ్చు, లేదా చుట్టుపక్కల వారితో కావచ్చు, లేకపోతే వారు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడైనా కానీ శారీరకమైనటువంటి కనెక్షన్స్ పెట్టుకొని అక్కడి వరకే వివాహం వరకు వెళ్లకుండా ఆగిపోయే వారి యొక్క జాతకాల అమరిక ఎలా ఉంటుంది. అయితే దీనికి మునుపు నేను ఒక డిస్క్లైమర్ మీకు వేయాలి. అదేమిటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలియజేస్తున్నాము. మా డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది ఏమిటంటే ఇది రివర్స్ ఆస్ట్రాలజీ. అంటే ఒకరి జాతకంలో ఇప్పుడు నేను చెప్పబోయే గ్రహ అమరిక కానీ, కర్మ సంబంధం కానీ, మరియు భావ సంబంధాలు ఉన్నటువంటి వారందరికీ ఇలాగే జరుగుతుందంటే అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఇలాగ జరిగినటువంటి వారి అనేక జాతకాలని పరిశీలించినప్పుడు ఇలాంటి అమరిక ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఇలాంటి అమరిక ఎవరికైనా ఉంటే వారికి, వారి కుటుంబంలో ఇలాంటి సంభవించే అవకాశము, ఆప్షన్ అనేది ఉంది. అలాగని దానికి తగినటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది ఆ జాతకులు మాత్రమే. ఈ అమరిక ఉన్నంత మాత్రాన వారు ప్రేమించి పెళ్లి చేసుకుంటారని, ఇతర క్యాస్ట్లు, ఇతర మతాలు, ఇతర భాషల వారితో వెళ్ళిపోతారని, లేదా రిజిస్టర్ మ్యారేజ్కి వెళ్ళిపోతారని, లేదా వారి యొక్క బంధుత్వంలోనే సొంత బంధువులతో వివాహం చేసుకుంటారని, లేకపోతే ప్రేమించక మునిపే ప్రేమ అనే ఆకర్షణకు లోనయ్యి వారి శీలాలని పోగొట్టుకుంటారని ఉంటుందా? అలాగే జరుగుతుందనే దానికి మాత్రం సమాధానము లేదు. ఎందుకంటే మనకు ఒక జాతకము పర్మిషన్ ఇస్తుంది, అనుమతి ఇస్తుంది. ఆ అనుమతిని యూజ్ చేసుకునేది, యూజ్ చేసుకోకుండా పోయేది అనేది ఎవరి చేతిలో ఉంటుందంటే ఆ యొక్క జాతకుల యొక్క చేతిలో ఉంటుంది. అంతేగాని ఇలాగే జరుగుతుందా అని చెప్పేది సాంప్రదాయ జ్యోతిష్యము. మనమేం చేస్తామంటే ఆల్రెడీ అనేక జాతకాలని పరిశీలించినప్పుడు ఒకరికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్, ఇతర భాషలతో మ్యారేజ్ ఇలాగ జరిగింది, లేదా వీరికి
పెళ్లికి మునిపే శీలం దోసుకోబడింది, లేకపోతే అట్రాక్షన్కి లోనయ్యి లివింగ్ టుగెదర్ అని డేటింగ్ అని ఇలా గడిపి లాస్ట్కి వివాహం ఊరికి వెళ్ళలేని పరిస్థితి వెళ్ళి ఉన్నటువంటి జాతకాలు ఇవి. ఇలా ఉన్నప్పుడు ఇలా సంభవించాయనేది మనం పరిశోధన చేస్తాం. అయితే ఇప్పుడు 15 సంవత్సరాలు పూర్తయింది, ఇంటర్మీడియట్కి వెళ్తా ఉంది నా అమ్మాయి, లేదా డిగ్రీకి వెళ్తా ఉంది, లేదా ఇంకొక డిగ్రీ అయిన తర్వాత వివాహం చేయాలి, లేదా మా అమ్మాయికి 10 సంవత్సరాలే, మా బిడ్డలకి ఇంత సంవత్సరాలు ఉంది, మీరు చెప్పినటువంటి జాతక అమరిక అంతా కూడాను అలాగే ఉందండి అంటే దీనికి ఏమి నివారణ చేయాలండి ఇది జరగకుండా ఆపేయడానికి అని దయచేసి నా దగ్గర కన్సల్టెన్సీకి రాకండి. మేము చెప్పేది రివర్స్ ఆస్ట్రాలజీ. ఎలాగంటే ఇలాగా జాతక అమరిక ఉన్నటువంటి వారిని అయిపోయినటువంటి వారు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు, లేచిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, సొంతంలో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు, భాష తెలియని వారితో వివాహానికి వెళ్ళినటువంటి వారు, వారి జాతకాలు ఇలాగ ఉన్నాయి. ఒకవేళ ఇలాంటి అమరిక మన బిడ్డల జాతకాల్లో కూడా ఉంటే వారు ఈ ఊబిలోకి దిగకుండా జాగ్రత్తగా పడగలిగితే పడండి, లేదంటే వదిలేయండి. ఎలాగైనా జరుగుతుందండి, విధి ప్రకారంగా జరుగుతుంది కదండి, మనం ఏం చూసినా కానీ అనుకునేటట్టుగా వదిలేయండి, సమస్య లేదు కదా. మనం ఏం చేస్తామంటే ఒక అలర్ట్ ఆస్ట్రాలజీ ద్వారా మీకు మెసేజ్ పంపిస్తున్నాం. ఇలా ఉన్నప్పుడు ఇలా జరిగిన ఈ ప్రపంచం మొత్తం మీద మనం చూసిన పరిశోధనలో, తెలిసిన పరిశోధనలో విషయాలు ఇవి అని చెప్తాం. అయితే అందులో ఇలా ఉంటే ఇలాగే జరిగిపోతుందా అనేది అబద్ధము. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. దానిని మనము ఆచరించగలిగితేనే అది జరుగుతుంది, ఆచరించకపోతే జరగదు కదా. అయితే మనం ముందుగా తెలుసుకుంటున్నాం అంతే. ఇది డిస్క్లైమర్ అంటే ఏమిటి, గమనించవలసిన హెచ్చరిక. ఓకే, ఇప్పుడు మనం పరిశీలనలోకి వెళ్తాం. ఇప్పుడు ఒక జాతకాన్ని తీసుకున్నప్పుడు ఒక జాతకములో ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు తులా లగ్నము అనుకుందాం, ఒక అమ్మాయిదో లేదా ఒక అబ్బాయిదో తులా లగ్నం అనుకుందాం. ఈ తులా లగ్నము అనేది కాలపురుషునికి 7వ భావం, తులా లగ్నం అనేది మీకు 1వ భావం. లగ్నములో నుంచి దీనికి ఫార్ములా మొదటి మీకు చెప్పేస్తాను. 1, 4, 7, 10 కాంబినేషన్ ఉండాలి. బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఉండాలి. అంటే 2 విషయాలు చెప్పాను. 1, 4, 7, 10 భావాలు, భావాధిపతుల యొక్క సంబంధం, దృష్టులు కానీ కలయికలు కావచ్చు, లేకపోతే ఒక చారలో ఇంకొక గ్రహం కూడా ఉండొచ్చు. అంటే ఒక గ్రహ నక్షత్ర చారలో వేరే భావాధిపతి వెళ్ళి కూర్చుని 1, 4, 7, 10 భావాలు, భావాధిపతుల సంబంధము 1 కలయిక, దృష్టి కూడాను తీసుకోవచ్చు. రెండో విషయం ఏమిటంటే ఆ జాతకులు అబ్బాయి కావచ్చు లేదా అమ్మాయి కావచ్చు బుధుని కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో వారి యొక్క రాశి పడిన నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఉండాలి. ఈ 2 రూల్స్ కానీ మనము వర్తింపజేస్తే వారి కుటుంబాలలో జాతకులకు ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన కండిషన్తో కూడినటువంటి భావ సంబంధము మరియు నక్షత్ర సంబంధము, కర్మ సంబంధం ఉందో వారికి 1 సొంతములోనే ఒకరిని ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకోవడము, రెండోది వచ్చి ఇతరుల క్యాస్ట్లతో, మతము వారితో, రిలీజన్, రేస్ ఇలాంటి వారితో వివాహం చేసుకోవడము,
అలాగే లాంగ్వేజ్ పరంగా ఇతరుల లాంగ్వేజ్ వాళ్ళతో వివాహం చేసుకోవడము, ప్రేమించి అంటే ఇతరుల క్యాస్ట్లు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం. మూడోది ఏమిటంటే లేచిపోయి ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చేయడము. నాలుగోది ఏమిటంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం. ఇది అయితే ఇక్కడ జాతకము దీనికి పర్మిషన్స్ అంటే మ్యారేజ్ వరకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలంటే ఇక్కడ లగ్నములో నుంచి వివాహాన్ని తెలియజేసే భావము 7వ భావము. 4వ భావం ఏం చెప్తుందంటే బుధుని యొక్క కర్మ రిజిస్ట్ని తెలియజేస్తుంది ఆ జాతకులకు. అదేవిధంగా లగ్నములో నుంచి 7వ భావము ఏమిటంటే వివాహానికి వచ్చే ప్రథమ వివాహ భాగస్వామి. ఆ భాగస్వామి నుండి 7వ భావము నుండి లెక్కగడితే 7కి 4 10వ భావం. అంటే ఇక్కడ ఇద్దరికి అలాంటి సంబంధం ఉండాలి. ఎవరిద్దరికి? అమ్మాయికి అబ్బాయికి 1 4 7 10 కాంబినేషను బుధుని కర్మ రిజిస్ట్రీ ఉండాలి. అబ్బాయికి అదే విధంగా ఉంటే అది మ్యారేజ్ వరకు వెళ్తుంది. ఒకవేళ ఒకరికి ఉంది ఒకరికి లేదు, ఒకరికి 1 4 7 10 కాంబినేషన్ ఉంది కానీ బుధుని కర్మ రిజిస్ట్రీతో సంబంధపడలేదు. ఒకరికి బుధుని కర్మ రిజిస్ట్రీతో సంబంధపడి ఉంది, 1 4 7 10 కాంబినేషన్ లేదు అన్నప్పుడు వారు వివాహం చేసుకోవడానికి అర్హత లేదు. ఒకరికి 1 4 7 10 కాంబినేషన్ ఉండి బుధుని కర్మ రిజిస్ట్రీ కూడాను కనెక్ట్ అయినప్పుడు ఇతరులకి 1 4 7 10 కాంబినేషన్ నుండి బుధుని కర్మ రిజిస్ట్రీ కనెక్ట్ కాకపోతే ఒకవైపు నుండి మాత్రమే ప్రపోజల్ వెళ్తుంది కానీ రెండవ వైపు ఉన్నటువంటి ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి వరకు వెళ్ళదు. కాకపోతే ప్రేమించుకుంటారు, ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ చివరి దశలో ఆ అమ్మాయికో లేదా అబ్బాయికో వేరే వారితో వివాహం అవుతుంది, ఈ అబ్బాయికి వేరే వారితో వివాహం అవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇద్దరిలో కూడాను 1 4 7 10 కాంబినేషన్ అలాగే బుధుని కర్మ రిజిస్ట్రీ కనెక్ట్ అయితేనే వారు స్వంతములోనైనా వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 ఇతరుల క్యాస్టులతో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేది అదే. అదేవిధంగా ఇతర భాషల వారితో వివాహం చేసుకునేది అదే. అలాగే మరియు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేది ఇదే. ఇలాగే ఉంటుంది. ఇది ఇప్పుడు మనకు తెలిసినటువంటి విషయం. ఇలాగా మనం అనేకమైన సినిమాల్లో కూడాను ఒక రైటర్ సినిమాని స్క్రిప్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది రిలేట్ అయి ఉంటుంది. ఇక్కడ బాగా గమనించండి, ఈ విధమైనటువంటి భావా సంబంధము, కలయిక, దృష్టి, కర్మ సంబంధం ఉన్నటువంటి కుటుంబాల్లో వృత్తులు ఏమేమి ఉంటాయంటే ప్రింటింగ్ ప్రెస్ కానీ మీడియాలో పనిచేసే వాళ్ళు ఉంటారు. రెండోది చట్టబద్ధమైనటువంటి వృత్తుల్లో ఉండడము ఉంటుంది. అంటే లాయర్లుగా ఉండడం కానీ, జస్టిస్లుగా ఉండడము, డాక్యుమెంటరీ రైటర్స్గా ఉండడము, ఇట్లాంటివి దాంట్లో ఉంటారు. మూడోది ఏమిటంటే టీచింగ్ ఫీల్డ్, విద్యకు సంబంధమైనటువంటి ఫీల్డ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. విద్యకు సంబంధమైనటువంటిది. బోధనా వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, జ్యోతిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఒకరి పబ్లిక్ సర్వీస్ చేసేవాళ్ళు, వీళ్ళు కూడా ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, విద్యను అభ్యసింపజేసి ఒకరికి గురుతర బాధ్యతలు స్వీకరించి వారు సమాజం కోసము పిల్లల కోసము మెసేజ్ని అందించే వాళ్ళు ఒకరైతే, ప్రింటింగ్ ప్రెస్ ఇలాంటివి పెట్టుకొని సమాజం కొరకు అందులో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ని మంచి చెడుల్ని తెలియజేసే వాళ్ళు ఇంకొకరైతే, చట్టబద్ధంగా లాయర్లుగాను జస్టిస్లుగాను పనిచేసే వాళ్ళు మరొకరైతే, మరొక వైపు ఇక్కడ జ్యోతిష్యంతో అందరికీ వాళ్ళకి అవేర్నెస్ కలిగించే వాళ్ళు ఇంకొకరైతే, ఈ 4 వృత్తులటువంటి వారు సమాజానికి ఉపయోగపడేవారే, ఇతరులకి వాళ్ళ యొక్క గొప్పతనానికి మెసేజ్ని అందించేవారి కుటుంబంలోనే ఇలాంటిది జరుగుతూ ఉంది. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఉదాహరణకి చూడండి, మనకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, దాదాపు ఇది చాలా సంవత్సరాల క్రితం 90s 80s వచ్చినటువంటి సినిమా బాంబే అనే సినిమా. అందులో హీరో ప్రింటింగ్ ప్రెస్ రన్ చేస్తుంటాడు. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ముస్లిం సంబంధమైనటువంటి కుటుంబం నుండి బయటకు వస్తుంది.
వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, లేచిపోయి పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి బిడ్డలు పుడతారు. ఇతను హిందువు, వాళ్ళు ముస్లిమ్స్. అలాంటప్పుడు వీళ్ళిద్దరికి పుట్టిన బిడ్డలు మళ్ళీ కవలలు. ఎందుకంటే ఇక్కడ బుధుని కర్మ ఉంటేనే కంపల్సరీగా కవలలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. బుధుని కర్మ రిజిస్ట్రీ కవలలను కూడా పుట్టిస్తుందని చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి ఉత్తర, రోహిణి, పూర్వాషాఢ నక్షత్రాలలో కుటుంబ పరంపరలో చూడండి కవలలు ట్విన్స్ పుట్టడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్, వాళ్ళ కుటుంబంలో ప్రింటింగ్ ప్రెస్, సైంటిస్టులు కూడా ఉంటారు. మామూలుగా బుధుని కర్మ కింద తీసుకుంటే సైంటిస్టులు అంటే పరిశోధన చేసేవారు ఉంటారు. ఇలాంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి కుటుంబ పరంపరలోనే ఇక్కడ ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, సొంతంలో పెళ్లిళ్ళు, ఇతర భాషల్లో ఉన్నటువంటి వారితో వివాహాలు చేసుకోవడము ఇట్లాగ మనం చూస్తుంటాం. ఇది ఇప్పుడు వెంటనే మీకు ఉన్నటువంటి బిడ్డలు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటారు. నేను చెప్పిన కాంబినేషన్ అందులో కనబడిపోతుంది. లేదా ఇంటర్మీడియట్కి పంపిస్తున్నారు, లేదా డిగ్రీ పంపిస్తున్నారు, ఈ కాంబినేషన్ అందులో ఉంటుంది. వెంటనే కంగారు పడిపోయేసి ఇలాగే జరిగి తీరుతుందా అని మాత్రం నాకు ఫోన్ చేయకండి. మేము ఎంతసేపు అయినా కానీ అలర్ట్ మెసేజ్ ఇస్తున్నాం. ఇలా ఉంటే ఇలా జరిగి ఉంది. కోకోలైనటువంటి జాతకాలు మేము పరిశీలించినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు అవునండి మా కుటుంబంలో మాకే ఇలాగ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగింది, లేచిపోయి పెళ్లి చేసుకున్నాము, లేదా వేరే భాష వారిని తెలిసిన వారితో మాట్లాడి పెళ్లి చేసుకున్నాము, లేదా ప్రేమించుకున్నాము, మళ్ళీ లవ్ అరేంజ్ అయింది అన్నాడు. సరే ఇంతవరకు బాగానే ఉందండి. కొంతమంది ఏం చేస్తారంటే కాలేజీకి పంపిస్తాము, ఒక ఉద్యోగానికి పంపిస్తాము, లేదా ఇతర దేశాలకు పంపిస్తాము, మా అమ్మాయి లేదా మా అబ్బాయి వేరే వాళ్ళతో చాలా డీప్గా ఉన్నాము, నేను చేసుకుంటే అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, నేను చేసుకుంటే అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. అంటే అప్పుడు ఈ కాంబినేషన్ ఉండాలి. లేదు కాంబినేషన్ లేదంటే జరగదు. అయితే వీళ్ళు శీలాన్ని పోగొట్టుకుంటున్నారు, ముందుగానే డేటింగ్లో ఉన్నారు, ముందుగానే లివింగ్ రిలేషన్లో ఉన్నారు, సెక్షువల్గా వారిద్దరు కనెక్ట్ అయిపోయినారంటే అప్పుడు 1, 3, 7 కాంబినేషన్ కానీ 1, 3, 7, 9 కాంబినేషన్ ఉంటుంది ఇద్దరి జాతకాల్లో. అప్పుడు అక్కడ శుక్రకర్మ కనెక్ట్ అయిపోతుంది. శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఏమిటి? ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు ఉండి 1, 3, 7 కాంబినేషన్ కానీ 1, 3, 7, 9 కాంబినేషన్ కానీ ఉంటే ఇలాంటి బిడ్డల జాతకాలు మనం పరిశీలించినప్పుడు వాళ్ళు చాలా వరకు పై ఆకర్షణలకు లోనయ్యి అమ్మాయిలు అబ్బాయిలతో శీల పరీక్ష చేసుకుంటారు. అంటే ఒకరికొకరికి ఫిట్టా, ఒకరిని ఒకరు తృప్తిపరచగలరా, కామ కోరికల్ని రేకెత్తించగలిగే శక్తి మగవానికి ఉందా, అమ్మాయి అనుకూలిస్తుందా అని ముందుగానే చెక్ చేసుకునేటట్టు కూడా ఇప్పుడున్నటువంటి సినిమాలు, ఇప్పుడున్నటువంటి కల్చర్ అలా తయారైంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి శుక్రకర్మ రిజిస్ట్తో రాశి లగ్నం లగ్నాధిపతి పడి 1, 3, 7 కాంబినేషన్ కానీ 1, 3, 7, 9 కాంబినేషన్ కానీ ఇద్దరిలో కానీ ఉంటే వాళ్ళు లివింగ్ టుగెదర్ ఉంటారు, లివింగ్ రిలేషన్ ఉంటుంది, డేటింగ్ ఉంటుంది, సెక్షువల్ అఫైర్లో ఉంటారు. అయితే అది వివాహం వరకు వెళ్తుందంటే వెళ్ళే అవకాశం ఉండదు. వెళ్ళే అవకాశం ఉండాలంటే వాళ్ళకి మళ్ళీ కూడా ఇక్కడ నేను చెప్పినట్టుగా అక్కడ రిజిస్టర్ అంటే ఏమిటి? రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అంటే ఏమిటంటే ఒక పెళ్లి అంటే ఏమిటంటే 10 మంది కూర్చొని ఒక ఎవిడెంట్ ఉండాలి, ఒక ఏమంటారు దాన్ని సర్టిఫికేషన్ అవ్వాలి, అందరితో గుర్తింపు ఉండాలి. దాన్ని తెలియజేసేది బుధుని కర్మ. ఆ బుధుని కర్మ అనేది లేకుండా ఒక శుక్రకర్మ ఉండి 1, 3, 7, 1, 3, 7, 9 కాంబినేషన్ ఉంటే వాళ్ళు లివింగ్ టుగెదర్కే ఉండిపోతారు. లివింగ్ రిలేషన్, సెక్షువల్ రిలేషన్తోనే వాళ్ళు ఒకరినొకరు తృప్తిపరచుకోగలుగుతారు. కానీ ఆ తర్వాత వారికి వచ్చే భాగస్వామి వేరేగా ఉంటారు. ఎందుకంటే వారికి ఇక్కడ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి పెద్దల మధ్యలోనే కావాలి, లేదా చట్టబద్ధంగానైనా కావాలి, లేకపోతే దేవుని ముందరైనా కావాలి. ఇది ఏది కానప్పుడు వారికి మ్యారేజ్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉండదు కదా. కాబట్టి వెంటనే మాకు ఇలాంటి కాంబినేషన్ ఉందండి, దీన్ని ఎలాగైనా ఆపేయాలండి, మేము వాళ్ళే పరువు ప్రతిష్టలతో ఉండే కుటుంబం అండి మాది, పెద్దల నుండి మా వంశం ఇలాగండి అలాగండి పోజులు కొట్టకండి. ఎందుకంటే మీకు ఇచ్చిన పర్మిషన్ అది. ఆ పర్మిషన్ మీకు ఇలాంటి పర్మిషన్ ఉంది అనేది అనుమతినిస్తుంది జాతకం. దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తారా, దాన్ని మీరు ఆచరిస్తారా, ఆచరించకపోతారా అన్నది జాతకుల యొక్క చేతిలో ఉంటుంది. అంతేగాని మనం ఏం చేయలేం దానికి. ఆ జాతకులు నిర్ణయం తీసుకోవాలి. అందుకని నేను చెప్తుంటాను,
ఒకరు ఒక వివాహానికి వెళ్ళేటప్పుడు, ఒక మంచి కార్యంలోకి అడుగు పెట్టేటప్పుడు, ఒక కెరీర్ని నిర్మించుకునేటప్పుడు, ఒక ఇతర దేశాలకు వెళ్ళే సమయంలో, ఒక ఇల్లు కట్టే సమయంలో ఈ పని మనము చేసే మునిపే ఒక నిర్ణయం అనేది ఉంటుంది. ఆ నిర్ణయం అనేది కరెక్ట్గా ఉంటే, తీసుకుంటే మీ జీవితం బాగుంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత, పెళ్లి అయిపోయిన తర్వాత, అన్ని విషయాలు అయిపోయిన తర్వాత, నేను వాళ్ళ దగ్గర మోసపోయినాను, నన్ను వీళ్ళు మోసం చేశారు, నేను ఎంతో నమ్మినాను. నమ్మింది ఎవరు? మోసపోయింది ఎవరు? దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? మీరే కదా. మరి అలాంటప్పుడు ఆ జాతకంలో ఇలాంటి సంభవం అనేది ఉండే అవకాశం ఉంది అన్నప్పుడు దానిలోకి మనం అడుగులు పెట్టకుండా, దానిలో మునిగిపోకుండా, దాని నుండి బయటపడడానికి ఆ జాతకం మనకి ఇస్తుంది అవకాశాన్ని. కానీ మనం గుడ్డిగా బ్లైండ్గా వెళ్ళి మనం వేలు పెట్టేసి, కాలు పెట్టేసి తిరిగి వెనక్కి తీసుకుంటే ఆ కర్మకు సంబంధమైనటువంటి విషయాన్ని మీరే కదా అనుభవించాలి. అప్పుడు మాత్రం గ్రహాలు వచ్చి గ్రహాల యొక్క శాంతి చేయించినంత మాత్రాన, గ్రహాలు అవి శాంతింపజేసి వీర్యం తగ్గిపోయి పరిహారం చేసినంత మాత్రాన మారిపోవు కదా. దానికి కావలసినటువంటి మూల్యాన్ని మీరే చెల్లించాలి. ఇది మనం ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాము. ఇది చాలా మంది మా దగ్గరికి ఫోన్ చేసేటప్పుడు అడుగుతుంటారు, గురుగారు ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయి ప్రేమించుకున్నామండి, మా ఇద్దరిది కలుస్తుందా లేదంటే, ప్రేమించుకున్నారు, కలుస్తుందా లేదనేది ఒకవేళ కలవలేదని చెప్తే మీరు వదిలేస్తారా? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రేమించుకున్నారు, చక్కగా మీకు ఒకరినొకరు ఏకీభవించాయి అభిప్రాయాలు, మనసులు నచ్చాయి. ఇప్పుడు మళ్ళీ జాతకం ఎందుకు చూసేది? చూడకండి, అది మంచి జరగని చెడ్డ జరగని ఒకసారి మీరు కమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాతకాలు చూసుకుందాం ఒకసారి అని ఎందుకు వస్తున్నారు? రాకూడదు కదా. అయితే మీరేం చేయాలంటే, నేను ఇలాగా ప్రేమలో పడాలి అనుకుంటున్నాను ఒక అమ్మాయితో, అమ్మాయి కూడా నాకు ఆఫర్ చేసింది, మేమిద్దరం కానీ ఒకరినొకరితో కలిసి జీవితాన్ని పంచుకుంటే బాగుంటుందనేది మొట్టమొదటి రోజే కానీ మీరు జ్యోతిష్యుని కానీ కలిస్తే, నిజమైన జ్యోతిష్యుడైతే ఖచ్చితంగా చెప్తాడు. లేదా మిమ్మల్ని మెప్పించాలి, మీరు ఓహో అహో అనుకోవాలనుకుంటే ఏదేదో చెప్పి మసిపూసి మారేడికాయ చేసేసి మిమ్మల్ని పాతాళలోకానికి తొక్కేస్తాడు. ఇదే నిజం కూడా, అవునా కాదా? శుభం.